ఇంతకుముందు అంటే ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ ఇంత ఇన్వాల్వ్‌మెంట్ ఇంత ఉండేది కాదా ఆర్ట్ డైరెక్టర్‌ది? ఇప్పుడున్నంత? అంటే ఉండేదండి. బట్ ఐ థింక్ టైమ్ టు టైమ్ మనం కూడా ఇవాల్వ్ అవుతున్నాం. ద వే వి ఆర్ సీయింగ్ ఫిల్మ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంతకుముందు ఇంత కలర్స్, ఈ కలర్ టోను ఇలా ఉండాలి, మూడ్ ఇలా ఉండాలి అనేది లేదు. ఒక ఒక 'కేజీఎఫ్' అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు 'శ్యామ్ సింగరే' అవ్వచ్చు, ఏవైనా మన దాంట్లో ఒక స్కేల్ మారింది అంటే మూడు, కలర్, సెటప్ అన్నీ మారడం వలన. సో, ఆటోమేటిక్‌గా ఏంటంటే బ్రాడర్ పర్స్పెక్టివ్ నుంచి చూడాల్సొస్తుంది. లెన్సులు గానీ, ఏవైనా గానీ ఇప్పుడు హై డెఫినిషన్ ఉన్న ఇమేజెస్ గానీ ఎవ్రీథింగ్ నీడ్స్ మోర్ బెటర్ యాస్పెక్ట్స్ టు గెట్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు ఇంతకుముందు జనరల్‌గా ఆర్ట్ డైరెక్టర్ అంటే అది బ్యాక్‌గ్రౌండ్ సెట్స్ అన్నది ఆడియన్స్‌కి అంతవరకే ఉండేది. యాహ్! అది దాటి ప్రొడక్షన్ డిజైనింగ్ అంటే దాన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? అదే అంటున్నానండి. అంతకుముందు మీరు సినిమాలు చూసినప్పుడు కథ చూసేవారు. ఓవరాల్ ఏంటి? ఎలా జరుగుతుంది? ఏ కలర్ వాడారు? ఏ డ్రెస్ ఏసుకున్నారు? అంత అవగాహన జనాలకు కూడా ఉండేది కాదు. ఇప్పుడు బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే పీపుల్స్ అండర్‌స్టాండింగ్ అవ్వచ్చు. ప్రతిదీ చూస్తున్నారు. ఇదెందుకేశారు? ఏం తప్పులున్నాయి? ఇదెందుకు తప్పుంది? అదే పీరియడ్ సినిమా అయితే ఇంకా ఎక్కువ ప్రెషర్ గానీ, డీటెయిలింగ్ గానీ చేయాల్సుంటది. సో, ఆర్ట్ డైరెక్టర్ జాబ్ ఏం మారలేదండి. జస్ట్ ఫీల్డ్ ఎక్స్‌పాండ్ అయిందంతే. అంటే అంతకుముందు 10 థింగ్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు 100 యాస్పెక్ట్స్ డీల్ చేసి డిజైన్ చేసుకోవాల్సొస్తుంది. అంటే ఏదున్నా ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది. అంటే ఓన్లీ సెట్స్ చేయడమే కాకుండా స్టోరీ టెల్లింగ్‌లో ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్ అనేది మెయిన్ పార్ట్ అయికొచ్చింది. యెస్. అది దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? అదే అండి. ఇప్పుడు డైరెక్టర్ అనేది కథ రాసుకుంటారు. ఆయన కథని ఎలా చూపించాలనేది ఒక ప్రొడక్షన్ డిజైన్ సైడ్ నుంచి మనం డిఫైన్ చేస్తాం. దాన్ని ఎలా షూట్ చేస్తారనేది డీఓపీ ఆయన యాస్పెక్ట్స్‌లో ఆయన కలర్స్ వైస్ చూసుకొని ఇది చేస్తారు. ఇట్స్ మోర్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్. డీఓపీ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ఏంటంటే ఇద్దరు సింక్‌లో ఉంటే అవుట్‌పుట్ బావుంటది. అండర్‌స్టాండింగ్ అవ్వచ్చు, లేదా ఓవరాల్ ఫిల్మ్ ఇద్దరం ఒకటే చూస్తున్నాం అనుకోండి, డెఫినెట్‌లీ బెటర్ అవుట్‌పుట్ ఉంటది.